హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్శ్రీ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ బీన్స్ ఫ్రై ఏ విధంగా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఇంట్రెస్టెడ్గా కూడా తింటారండి. మా పిల్లలు అయితే నేను చేసే బీన్స్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ముందుగా బీన్స్ని కడిగి శుభ్రం చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరగడం వల్ల అవి తొందరగా వేగుతాయి అన్నమాట ముక్కలైతే. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని తాలింపులు వేసుకోవాలండి. తాలింపులు వచ్చేసి మినపప్పు, నేనైతే శనగపప్పు కూడా వేస్తాను, ఎందుకంటే ఆ వాసన బాగుంటుందండి. శనగపప్పు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం వేసి అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత బాగా కలుపుకోవాలి, మాడకుండా కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదండి, ఆ బీన్స్ని అయితే వీటిలో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి. కావాలంటే మనం ఉడకబెట్టచ్చండి, లైట్గా కొంచెం వాటర్ వేసుకొని బీన్స్ ఉడకపెట్టుకోవచ్చు. ఉడకపెట్టడం వల్ల వాటిలో ఉండే పోషకాలన్నీ పోతాయండి. అలా కాకుండా ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేస్తే ఆయిల్లోనే మగ్గుతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఏమీ వేయవలసిన అవసరం లేదు. సాల్ట్, కారం అయితే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రై ఐటమ్స్ ఏటికైనా సరే మనం సాల్ట్ ముందుగా వేసుకుంటాం కదండి, ఎందుకంటే తొందరగా బాయిల్ అవుతుంది, వేగుతుంది. అందుకని మనం సాల్ట్ అయితే ముందుగా వేసుకుంటాం. ఒక్క బెండకాయకి మాత్రమే వేసుకోకూడదండి, అవి జిగురు వస్తుందన్నమాట బెండకాయకి వేస్తే. దింపే ముందు వేసుకుంటాము. నేనైతే సాల్ట్ వేసి బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉన్నానండి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. సరిపడా కారం కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మనకి, అంటే ముందు తాలింపుల్లో కూడా వేసాం కదా, దానికి తోడు నేను కారంలో కూడా మాకు స్పైసెస్ అన్నీ కలుపుతారండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అన్నీ కలుపుతారు. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కావాలంటే కొబ్బరి కారం వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి కొబ్బరి కారం వేస్తే. ఇంకా లేదంటే శనగపప్పు పొడి ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అది కూడా. అంతేనండి, బీన్స్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, పప్పు సాంబార్ దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.